అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, జేఈలో ర్యాంక్ రావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులో జేఈ అడ్వాన్స్లో ర్యాంక్ సాధించడం అంటే ఇంకా కష్టం. అయితే ఒక బ్రాంచ్లోనే చాలా తక్కువ మంది ఉన్నటువంటి ఒక బ్రాంచ్లోనే మీకు సాధించినటువంటి ర్యాంకులను నేను చెప్తాను మీకు. అది హైదరాబాద్లో 2024 జేఈ అడ్వాన్స్ రిజల్ట్లో మీకు కొన్ని ర్యాంక్స్ చదివి వినిపిస్తాను. గంగా శ్రేయస్ ఆల్ ఇండియా 13 ర్యాంక్, ప్రణీత్ సింగ్ భాటియా ఆల్ ఇండియా 32 ర్యాంక్, హర్షిని పోసిన ఆల్ ఇండియా 72 ర్యాంక్, శ్రీ యశస్ ఆల్ ఇండియా 92 ర్యాంక్, ప్రజిత్ ఆల్ ఇండియా 117 ర్యాంక్, ఆర్చిత్ ఆల్ ఇండియా 186 ర్యాంక్, జేవి శ్రీకర్ ఆల్ ఇండియా 199 ర్యాంక్. 8 ర్యాంక్స్ చెప్పాను. మొత్తం 8 ర్యాంక్స్ వచ్చి సింగిల్ సెంటర్ నుంచి వచ్చాయి. 200 లోపు సంఖ్య ఉండేటువంటి అవుట్ గోయింగ్ బ్యాచ్ నుంచి వచ్చినాయి. హైదరాబాద్లోని మాదాపూర్ సెంటర్ నుంచి వచ్చినాయి. ఈ పేరు చివరికి చెప్తాను. ఈ సంవత్సరం జనవరి మెయిన్స్లో రిజల్ట్స్ మొత్తం ఈసారి జనవరి మెయిన్స్ నుంచి ఆ సెంటర్లో మాదాపూర్ సెంటర్లో ఉన్నటువంటి విద్యార్థులు మొత్తం 92 దానిలో 99.99 అంటే కనీసం 150 లోపు ర్యాంక్ ఉంటుంది. 99.99 అంటే 150 లోపు ర్యాంక్ ఉంటుంది కనీసంగా. 120 లోపే ఉండే అవకాశం ఎక్కువ. అలాంటి వాళ్ళు 10 మంది ఉన్నారు. 99.9 పైన 22 మంది ఉన్నారు. 99.99 పైన 10 మంది ఉన్నారు. అంటే 150 లోపు ఉండేటువంటి ర్యాంకర్సు 10 మంది సింగిల్ సెంటర్ నుంచి హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్ నుంచి వస్తున్నాయి. అది 92 మంది మాత్రమే ఉన్నటువంటి బ్రాంచ్ నుంచి. గత సంవత్సరం కూడా నేను చెప్పినటువంటి ర్యాంక్స్ అడ్వాన్స్ ర్యాంక్ మీరు చూశారు. గత సంవత్సరం ఎవరు ఫ్యాకల్టీ చెప్పారో నేను చెప్తాను ఆ విద్యార్థులకు. మణికంఠ సార్ వీరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్నారు, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. నెహ్రూ బాబు సార్ వీరు మ్యాథ్స్ ఫ్యాకల్టీ, వీరు కూడా హైదరాబాద్ సెంట్రల్ చదువుకున్నారు. పవన్ సార్ కెమిస్ట్రీ సార్, వీరు కూడా డిఫరెంట్ యూనివర్సిటీ చదువుకున్నారు. శ్రీకృష్ణ భట్ ఫిజిక్స్ ఐఐటి ఢిల్లీ చదువుకున్నారు. గత సంవత్సరం వీరు 4 టీచ్ చేశారు. అంటే జేఈ అడ్వాన్స్ అని చెప్పిన రిజల్ట్ సాధించడం కోసం టీచ్ చేసిన వాళ్ళు ఈ 4. ఈ సంవత్సరం ఈ 92 మందికి టీచ్ చేసిన వారు 3. మణికంఠ సార్ ఫిజిక్స్, అశుతోష్ పాండే ఐఐటి కాన్పూర్ చదువుకున్నారు. అదేవిధంగా కెమిస్ట్రీ శశిభూషణ్ జా వీరు ఐఐటి బిహెచ్యు వారణాసి చదువుకున్నారు. మొత్తం ఫ్యాకల్టీ 6. మణికంఠ 2 సంవత్సరాలు టీచ్ చేస్తారు కాబట్టి డబుల్ అయింది మీకు. 6 మెంబర్స్ విల్ ఫ్యాకల్టీస్. వీరు 6 గత సంవత్సరం ఈ సంవత్సరం అద్భుతం సాధించారు. ఈ 6 ఫ్యాకల్టీ దాదాపు వారి కెరీర్ మొత్తం ఒకటే సంస్థలో పనిచేశారు. వేరే సంస్థలు మార్చలేదు. అదేవిధంగా వేరే సంస్థలు 2 రెట్లు 3 రెట్ల ప్యాకేజ్ ఆఫర్ ఇచ్చినా కూడా వారు సున్నితంగా తిరస్కరించారు. ఒక్కొక్కరు 17 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు ఒకటే సంస్థలో పనిచేసే హయ్యెస్ట్ లెవెల్లో ఎలాంటి వివాదం లేకుండా క్రమశిక్షణ అంకిత భావంతో 17 సంవత్సరాల నుంచి 22-24 సంవత్సరాల వరకు ఈ 6 పనిచేశారు సింగిల్ ఇన్స్టిట్యూషన్లో. ఆ బ్రాంచ్ మరేదో కాదు, ఫిడ్జీ మాదాపూర్. అఫ్కోర్స్ ఫిడ్జీలో ఉండే అన్ని సెంటర్స్ ఉండే టాపర్స్ని తీసుకొచ్చి ఫిడ్జీ మాదాపూర్లో ట్రైన్ చేస్తారు. కానీ దురదృష్టవశాత్తు ఫిడ్జీలోని అంతర్గత సంక్షోభం వల్ల చాలా సెంటర్స్ మూతపడుతున్నాయి. అందరికీ తెలిసినటువంటిది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో దాని వార్త అందరూ చూసే ఉంటారు. ఆ పరిణామ క్రమంలో వీరు 6 కూడా మాడ్యులస్లో చేరారు. మాడ్యులస్ 2020లో స్టార్ట్ అయింది, 5 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ 6వ సంవత్సరం అడుగుపెట్టబోతుంది. సో ఈ 6 కూడా ఫిడ్జీ మాదాపూర్కు సమీపంలోనే
మాడ్యులస్ మాదాపూర్లో చేరి పనిచేస్తున్నారు. ఈ అంతర్గత సంక్షోభం వల్ల ఫిడ్జీలోని టాపర్స్ అందరూ కాకపోయినా మెజారిటీ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ కోసం మాడ్యులస్లో అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పటికే వారి సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ క్లోజ్ చేశారు. సెలెక్టివ్గా కేవలం టాపర్స్ మాత్రమే తీసుకున్నారు. ఫస్ట్ ఇయర్ దాదాపు 270 మందిని తీసుకుంటున్నారు. ఆ 270 మందిలో చాలా అడ్మిషన్స్ అయిపోయినాయి. కేవలం ఒక 2-3 వారాల్లో అడ్మిషన్స్ పూర్తిగా ముగిసిపోతున్నాయి. వీళ్ళకి కేవలం డే స్కాలర్ క్యాంపస్ మాత్రమే మాడ్యులస్ మాదాపూర్లో ఉంది. హాస్టల్ క్యాంపస్ కావాలనుకున్నట్టయితే మీరు కేపీహెచ్బిలోని గోకుల్ ప్లాట్స్కి రావాల్సింది. దీనికి సమీపంలోనే గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ కూడా లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుని మ్యాక్సిమం గర్ల్స్ బాయ్స్ కలిపి కేవలం 300 మందిని మాత్రమే మీకు గోకుల్ ప్లాట్స్ క్యాంపస్ హాస్టల్ తీసుకుంటున్నారు. ఫస్ట్ సుమారు 250 నుంచి 270 మంది విద్యార్థుల ప్రాంతంలో డే స్కాలర్స్ మాదాపూర్లో తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ గోకుల్ ప్లాట్స్లో కూడా హాస్టల్ ఉంది. దాదాపు ఫిడ్జీ నుంచి సుమారుగా 16 మంది వచ్చారు. ఈ 6 కాకుండా మరికొంతమంది కూడా ఫిడ్జీ నుంచి వచ్చారు. ఉదాహరణకు ఫిడ్జీ మియాపూర్ కూకట్పల్లి సెంటర్ హెడ్ 17 సంవత్సరాల కూకట్పల్లి సెంటర్ హెడ్. మియాపూర్ ప్రారంభమైనప్పటి 2018 నుంచి కూడా వారే సెంటర్ హెడ్ ఉన్నారు. మా బాబు యొక్క టీచర్, మ్యాథ్స్ టీచర్, దాదాపు 7 సంవత్సరాల నుంచి మియాపూర్ సెంటర్ హెడ్, 17 సంవత్సరాల నుంచి కూకట్పల్లి సెంటర్ హెడ్ నాగరవి సారు కూడా వీరితోటి కలిసి పనిచేస్తున్నారు మాడ్యులస్ మాదాపూర్లో. వారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఒకప్పుడు, దాదాపు 18-19 సంవత్సరాల క్రితం రిజైన్ చేశారు. సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు మ్యాథమెటిక్స్ ఆప్షనల్గా. గ్రేట్ హార్డ్ వర్కర్స్ వీళ్ళంతా. విలువలున్న వ్యక్తులు, అంకితభావం ఉన్న వ్యక్తులు, స్థిరత్వం ఉన్న వ్యక్తులు. 5 లక్షలు 10 లక్షలు ఎక్కువిస్తే పక్క కాలం మార్చేటువంటి ఫ్యాకల్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి అంకిత భావం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉన్న బ్రాంచ్లో అర్హత ఉన్న వాళ్లకు అడ్మిషన్స్ లభిస్తున్నాయి. కాబట్టి వెంటనే సంప్రదించండి. స్క్రీన్ మీద ఉండేటువంటి డే స్కాలర్స్ హాస్టల్ వాళ్ళ నంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, దానికి ఫోన్ చేయండి. వీళ్ళ యొక్క స్టూడెంట్స్ వివరాలు కూడా మీరు చూడొచ్చు. వరుసగా ఈ ఫొటోస్ అవన్నీ స్లైడ్స్ చూడొచ్చు. దీనిలో ఏ ఒక్క ర్యాంక్ కూడా మీకు రిజర్వేషన్ ర్యాంక్ కాదు, అన్నీ కూడా సిఆర్ఎల్ ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.